వేప చెట్టు కాదు, కరివేపాకు చెట్టు ఇది. ఎట్లుంది చూడ అసలు. అంటే ఇట్లా నలిపి చూడాల్సిన అవసరం లేదు, ఎంత స్మెల్ ఉందంటే ఆరోమా బ్యూటిఫుల్గా ఉంది. హాయ్ అండి, వెల్కమ్ టు కలిగూరగంప. ఇవాళ పల్లెల్లో పొలం దగ్గర ఉన్నాము. కొన్ని దొండకాయలు, కొన్ని చింతకాయలు. పోయేటప్పుడు ఈ కరివేపాకు అసలు దీన్ని చూస్తే తెంపాలనిపించట్లేదు, అట్లనే ఇడవాలనిపించట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంత అట్లనే చూస్తూ ఉండిపోవాలనిపించేటంత బ్యూటిఫుల్గా ఉంది. ఒక వనంలా ఉంది అసలు. ఇంత ఫ్రెష్ లీఫ్ మన దగ్గర ఉంది, కానీ ఏందేందో అయిపోయినాయి అవి. బ్యూటిఫుల్. పోయేటప్పుడు తీసుకుపోయి కరివేపాకు చట్నీ చేసుకుందాం, ఓకేనా? తైవాన్ జామ ఎంత పెద్దగా అవుతుందో ఇది చూడండి, ఎంత కచ్చిగా ఉంది, బట్ ఎంత పెద్దగా అయిపోయింది సైజు. ఇక వాకాయల ముళ్ళు ఇట్లనే ఉంటుంది, ఇంతే. నిమ్మకాయ చెట్లకి ఎట్లుంటుందో అట్లా. ఇది మా ఊరు చెరువు, మా పొలం పక్కన చెరువు అనమాట. యాక్చువల్లీ పక్క ఊరిది, మన పొలం పక్కన ఉంటుంది. మన పొలం సగం మునిగిపోయింది ఇదంతా కూడా. సో చిన్ని సూపర్గా స్విమ్ చేస్తుంది. ఎండుందబ్బా, పోబుది అయితలేదు.
కింద కింద రాలిపడ్డాయి రా దొండకాయలు. ఎంత సూపర్ ఉన్నాయి ఇవి కలరు. బాగున్నాయి దొండపండ్లు, నాటు దొండ. దొండకాయ చట్నీ, దొండకాయ కూర, దొండకాయ చారు అన్ని రాలిపోయి కింద కూడా పడ్డాయి దొండకాయలు. ఎప్పుడో చిన్నప్పుడు చూసినాం ఇట్లాంటి దొండకాయలు మార్కెట్లో, ఇప్పుడు అన్ని పెన్సిల్ దొండకాయలు. ఏడ లేనట్టే ఉన్నాయి, అన్నీ ఫుల్ ఉన్నాయి వాళ్ళ కాయలు. ఆకుకూర చూడ కనపడుతూనే లేవు. ఇగో ఒక ఆకు ఇక్కడ చూడు, ఇక్కడ ఆకుకాయ 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 ఆకుకాయ, ప్రతి ఆకు దగ్గర ఒక కాయ. ఇక్కడ ఆకుంది ఒక పిన్నె చిన్నది. ఇది ఫ్లవర్ చూడు ఎంత బాగుందో. దొండకాయ పువ్వు సూపర్. కనపడుతూనే లేవు అసలు. ఏమున్నాయి, ఒక 5-6 ఉన్నట్టు కనపడ్డాయి దూరం నుంచి. నాకు పండ్లు కనపడ్డాయి అంతే. తీస్తే గంపెడు వెళ్ళేటట్టున్నాయిగా. మన దగ్గర ఎన్నున్నా ఇట్లా చూస్తే మాత్రం సంబరం. అన్నిగానే దొండకాయలు ఏం చేస్తామని అనుకోండి, ఏదో ఒకటి చేస్తా. ఐడియా వస్తుంది అప్పటి వరకు. ఇచ్చుడా, వండుడా, వండిచ్చుడా, ఇచ్చి వండుడా, వండిపిచ్చుడా. ఐడియాలో కొద్దివేముంది. బజ్జీ దొండకాయ బజ్జీలా. చూడు ఎట్టున్నాయి, ఇడా కనపడుతుండలే ఆకులే అనుకుంటున్నా. బాబా ఇది మాత్రం బాగుందబ్బా, నిగలాడుతుంది. దొండకాయది కొంచెం కొంచెం పండ్లైనప్పుడు పచ్చడి సూపర్ ఉంటుంది తెలుసా మీకు. పుట్టి దొండకాయల కంటే నేను పడేయను. చాలామంది పండ్లు అయితే పడేస్తుంటారు, నేను పడేయ. నా వల్ల కాదమ్మా ఇవన్నీ తెంపుడు. మీకు కనబడుతున్నాయి అసలు కెమెరాకు, చూడండి ఎట్లా నేను తెంపుతాను. అత్తకు సాయం చేసిన అల్లుడు పండ్లతో డెకరేట్ చేద్దామే. ఇందాక పండు తీసి ఇట్లా పైన చేస్తే మొత్తం పగిలిపోయింది. చింతకాయలు దొండకాయలు కలిపి ఏమైనా ఉండొచ్చా? నాకు తెలియదు, మీరు చెప్తే ఉంటుందా. వదిలిపెట్టలేకపోతున్నాయి వీటిని, ఇంత టెంప్టింగ్ ఉన్నాయి అసలు. మాటలు ఏముంటాయి బై, కూరగాయలు తెంపేటప్పుడు మాటలు ఉండవు. సో మా కెమెరామన్ ఏమంటున్నారంటే, మీరు మాటలు ఆడట్లేదు, ఓన్లీ తెంపుకుంటూనే ఉన్నారంటే, ఆ తెంపుకునేటంత టెంప్టింగ్ ఉన్నాయి, ముచ్చట్లు పెట్టేంత టైం లేదు నాకు ఇప్పుడు. ఓకేనా, మీరు ఇట్లనే చూడండి, నేను తెంపుకుంటుటా. రైట్ అన్నా, బుట్టేస్తే ఇంకొక చింతకాయలు తెంపుకొచ్చుకుంటా. బిజీ విత్ తెంపుడు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇక చాలు. ఏందని ముట్టుకుంటూ వస్తున్నాయి తెలుసా, ఇట్లా కనబడుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ అద్దెకిలు వెళ్తాయి. ముట్టుకుంటే ఆకుకాయ కాయలకు పోతున్నా బై. కిందనే ఉంటాయి, ఇట్లా ఒప్పుకుందామంటే అస్సలు రావు. ఎంత అంటే అందుకే చింతపండు కొట్టేటప్పుడు ఈ చివరి కొమ్మకు కూడా పట్టుకొని వేలాడుతుంటారు. అయినా సరే అసలు ఏం కాదనమాట, పడిపోరు. చింత కొమ్మలు ఇరిగిపోవు. అది సంగతి. ఇగో ఈయనే ఉన్నాయి అనుకుంటే అది వంగుతాను కూడా వంగుతలేదు. ఇంత కిందికి ఉంటుండే అన్ని కొట్టేసి ఇట్లా చేసారు. తెంపుకోలేనా చింతకాయలు, తెంపుకోలేనా? మా అమ్మ పొద్దున్నే వేరే వాళ్ళతో మనుషులను పెట్టి చింతకాయలు తెప్పించింది ఇంటికి. ఎందుకు తెప్పించినావు, నేను పోయి తెచ్చుకుంటా కదా అన్న.
ఇది పరిస్థితి. అంటే నేను పోయి తెచ్చుకుంటే 2-3 చింతకాయలు వస్తాయి అన్నమాట. ఏం చేస్తా అంటే 2-3 తెంపకపోయి వాళ్ళ దాంట్లో ఆల్రెడీ తెప్పించిన దాంట్లో కలుపుకొని నేను తెచ్చుకున్నాను ఫీల్ అయిపోయి బచ్చల కూర వేసి చింతకాయ పప్పు చేసుకుంటాబ్బా. అది సంగతి. అవి చూడు గిన్నె కళ్ళ ముందనే కనబడుతున్నాయి కానీ దొరుకుతలేవు. ఎగరానికి రాదు ఏం రాదు వీటికి. ఇప్పుడు ఈ మాట అంటే నువ్వు ఎగురు శ్రీదేమంటున్నాను. ఈ నాయనమ్మ మనుషులను పంపించినప్పుడు వాళ్ళు చెట్టు ఎక్కి తెంపుతారు, ఇక కిందికి వెళ్ళి తెంపనికి రాదు ఎవరికి. ఓకే అయిపోయినాయా? ఏం లేవా కూరగాయలు? అంతే ఇంకేం లేవు, అంతే ఎండిపోయినాయి. ఏమేమో చేసారు, చెరువు నిండిపోయింది. బాగుంది ఇట్లా చెరువులు ఈత కొట్టిన పిల్లలు. నేను గట్టు నుండి చూసిన అండ్ బ్యూటిఫుల్ వ్యూ, బ్యూటిఫుల్ సీనరీస్. చింతకాయలు దొండకాయలతోటి ఇంటికి పోతున్నాం అనమాట. ఇది సంగతి. ఓకేనా? ఇక్కడికి వస్తే కదలబుద్ధి కాదబ్బా నాకు. అలసిపోతాం, ఎండ ఉంటుంది, చికాకు ఉంటుంది, అయినా సరే ఏందో మనసు బట్టి లాగుతా ఉంటుంది ఇక్కడి నుంచి పోవద్దు పోవద్దు అని. అది విషయం. ఓకేనా? సో ఈసారి కొంచెం వాటర్ లెవెల్ తగ్గినాక మళ్ళీ వద్దాం. చేపలు పట్టే టైంకి వద్దాం, సూపర్ ఉంటుంది. ఎప్పుడు ఫిష్ను నేను తినను కానీ చూపిస్తా ఎట్లా పడుతుండ్రు, ఏమేమి సంగతి, ఎట్లా అవుతుంది అనేది. సో ఇవి అనమాట చింతకాయలు. ఇవి మొత్తం మీద అమ్మ తెంపుకొచ్చినాయో తెంపిపించినాయో నేను తెంపుకున్నాయో గంపలు నింపేసినాం. పోదామైగా. ఓకేనా? బాయ్. ఇంక వెళ్ళిపోదాం ఇంటికి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.